నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జూలై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జూలై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని గ్రహాలు ఉండడం చేత మీ జాతకం అయితే ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోంది మురళి గారు? అమ్మ, మకర రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో ఆషాఢ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి గురువు వల్ల ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగాలలో చక్కటి లాభాలు, ప్రతి పని యందు కూడా చక్కటి విజయము, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తామని అనుకుంటున్నారో వారికి నెలలో తప్పకుండా అయ్యేటువంటి పరిస్థితి. ధనధాన్య లాభాలు, ఇంటి యందు ఆరోగ్యము, సంఘమునందు గౌరవము, మితిమీరిన ఆత్మవిశ్వాసము వల్ల బంధుమిత్రులతో కాస్త గొడవలు, వాహన సౌఖ్యము, కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుట, అదేవిధంగా ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుటచే ఎంతో ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈ నెలలో మీరు పొందుతూ ఉన్నారు. మరి ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు, మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో మీరే పూర్తి చేసేటువంటి పరిస్థితి. అంటే మీరు ఎక్కడో పని చేస్తూ ఉన్నారు, అక్కడ మిమ్మల్ని నమ్మి మీకు ఒక బాధ్యత అప్పగించినట్టయితే మరి ఆ యొక్క బాధ్యతలో మీరు తప్పకుండా కూడా దాన్ని
మీకు అప్పగించినటువంటి కర్తవ్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శని వల్ల మాత్రము చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. శని వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది. మరి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతూ ఉన్నాయి. దయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి, ఊరట పొందుతూ ఉన్నారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలగవేస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, కొన్ని పనులు పూర్తి చేస్తారు. వారి సహాయ సహకారాలతో ఏదైతే అనుకుంటూ ఉన్నారో అందులో నుండి కొన్ని పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి ఇంకా సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటూ ఉన్నారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. మరి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యలు నుండి బయటపడేటువంటి పరిస్థితి. వారం ఈ యొక్క నెల మధ్యలో ధనపరంగా ఇబ్బందులు పొందుతూ ఉన్నారు. ధనపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మరి ఈ యొక్క మకర రాశి వారికి ఏమిటి అంటే శని వక్రం తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది మనకు ఈ యొక్క జూన్ 29 నుండి. మరి జూన్ 29, 30 నుండి వక్రం వస్తే జూలైలోనే మీకు రిజల్ట్ ఉంటుంది. అంటే మీ లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక మీ లగ్నాన్ని చూడడం చేత ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో హెల్త్ సంబంధిత విషయాలు ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి కోపము అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి గురువు మీకు పంచమాత్ ఉన్నాడు కనుక కొంత మీరు మెచ్యూరిటీ మైండ్తో ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఏలినాటి శనిలో ఏదో పైనుండి రాళ్ళు పడడం కావచ్చును, లేదా బండి మీద నుండి కింద పడడం కావచ్చును. పైనుండి రాళ్ళు అంటే మీరు ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఎవరో పిల్లవాళ్ళు పైనుండి కింద ఒక రాయి వేయడమా, లేదా ఇంకేదో అందరికీ జరగదు. ఏలినాటి శనిలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ విధమైనటువంటి ఇబ్బందులు, జారి పడడం కావచ్చును. మామూలుగా రోజు నడిచేటువంటి మెట్లే అయినప్పటికీ కూడా మీకు కాలు బెనికేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నరా? ఇలా రోజు నడిపే బండే మీది అయినా జారి అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రోజు ఇంట్లో ఉండేటువంటి మీ భార్యతో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మరలా మీ లగ్నాన్ని విడిచి వెళ్ళినటువంటి శని భగవానుడు అక్కడి నుండి ఒకసారిగా 130 రోజులు మీ లగ్నాన్ని చూడడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉంటాయి. అది మీరు దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఆదిత్య హృదయం కావచ్చును. అదేవిధంగా గృహంలో రావి చెట్టు వద్ద ప్రతి శనివారం కూడా మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అండి, చాలా చక్కగా వివరించారు. చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి మకర రాశి వారికి అని కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. మహాదేవ్.